పుట్నాలు, పల్లీలు, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉప్పు. పల్లీలు అండి, ముందుగా పచ్చిమిర్చి అండి, పుట్నాలు, కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేగించాలి. ఇవన్నీ ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి. కొద్దిగా ఆయిల్ తాలింపుకి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇదంతా త్వరగా వేగించి ప్లేట్లో తీసుకోవాలండి. మనం చట్నీ చేసినప్పుడు సులువుగా ఉంటుంది ముందుగా తాలింపు చేసి పెట్టుకుంటే. కొత్తిమీర అండి, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది కూడా చల్లారనివ్వాలి ప్లేట్లు ఎట్టి. కొబ్బరి, పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి, చింతపండు, కొద్దిగా ఉప్పు. చట్నీ రెడీ అయిందండి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి, దీనికి తాలింపు వేసుకోవాలి. ఇది చాలా హెల్తీ చట్నీ అండి. ఇలా చేసుకుంటే ఈ చట్నీ చపాతీకి బాగుంటుందండి, పూరీకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, పెసరట్టుకి, మనం ఏ టిఫిన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ చట్నీ అండి ఇది.